చాలా రోజులుగా ఏదైతే అవిశ్వాస తీర్మానం అని చెప్పి నా యొక్క గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పదే పదే చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాదాపు 14-15 రోజులు కాలం గడిచిన తర్వాత ఈ రోజున నేను ఎంపీ గారు ఇద్దరు సమక్షంలో అందరి సమక్షంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది? గత 4 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోకళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ ఆఫీస్, ఇది నాకు నచ్చలేదు. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులో ఒక బెంచ్ చేసుకొని వచ్చేవాళ్ళందరినీ కామెంట్, ఇది నాకు నచ్చలేదు. ఇది పదే పదే మా కౌన్సిలర్ చెప్పినప్పటికీ కూడాను మనకు అంత అవసరం లేదు, కొద్ది రోజులే ఉంది కదా, ఏం అవసరం ఉందిలే అని చెప్పేసి నేను ఆగాను. కాలానుగుణంగా ఇదే పరిస్థితి ఇప్పటి వరకు జరిగినటువంటి చైర్మన్ గారు ముందుగా వారి ప్రకారంగా పార్టీలోకి జాయిన్ అవుతూ వారు రిజైన్ చేసి ఉంటే ఇవాళ అవిశ్వాస తీర్మానం అవసరం ఉండేది కాదు. వారు నిక్ ఆఫ్ ది మూమెంట్ మేము వస్తున్నప్పుడు ఇప్పుడే మేము విన్నాం, ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం, దాదాపు 27 మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు. 27 మందికి 27 మంది కూడా ఓటు వేయడం జరిగింది. ఆ ప్రకారంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా, అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ చేయడం, అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని. అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారు ఇప్పుడే రిజైన్ లెటర్ కూడా ఇచ్చేశారు. ఈ పద్ధతిలో జరగడం జరిగింది. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పక్క నుంచి బీజేపీ అందరూ కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ అందరూ కూడా అభివృద్ధిని కోరుకొని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఓటేయడం జరిగింది. ఆ ప్రకారంగానే వాళ్ళ యొక్క కోరిక మేరకు నెరవేరిన మాట వాస్తవం. కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చాలా చక్కగా పద్ధతి ప్రకారంగా చీరాల్లో మీకు తెలుసు, ఎప్పుడు చూసినా సరే అటొక 50 మంది ఇటొక 100 మంది నిలబడి గందరగోళంగా చేసుకుంటూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాల సందర్భంలో కానీ ఎలక్షన్ తీర్మానాల్లో కానీ జరిగేది. ఈరోజు మీకు అటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనపడిందా? అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు అందరితో పాటు కలిసి ఈ యొక్క 2 అవిశ్వాస తీర్మానాలని కౌన్సిల్లో మరి స్పెషల్ ఆఫీసరు ఆమోదించడం జరిగింది. ఇక నుంచి మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం, మున్సిపాలిటీని అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తాం, ఎలా అభివృద్ధి చేయాలన్న దానికి వెళ్తాం. ఖచ్చితంగా చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ వారికి అందరికి కూడా తెలియజేసిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానం అక్కడ కౌన్సిల్ హాల్లో నెగ్గించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు ఏదైతే మనకు అవిశ్వాస తీర్మానానికి 22 మంది సభ్యులు
కలెక్టర్ గారికి నివేదన జరుపుతుంది. దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము 14 క్లియర్ వర్కింగ్ డేస్ను చేసి అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈరోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది. దాంట్లో చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 26 మంది ఓటింగ్ చేశారు. అలాగే వైస్ చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి 27 మంది ఓటింగ్ జరిగింది. సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ను. సో దీనికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఈ నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము. కలెక్టర్ నుంచి మనం ప్రభుత్వానికి వెళ్ళి తర్వాత ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో ఎలక్షన్కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తామండి.